ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అన్ని అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు నిర్మల్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజేందర్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని ధృవపత్రాలను తనిఖీ చేసి ఆసుపత్రిలో గల వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ర్యాంపులు, ఫైర్ సేఫ్టీ అనుమతులు పరిశీలించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులకు షోకేజ్ నోటీసులు అందజేసినట్లు ఆయన వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రుల మీద తనిఖీలు నిర్వహించబడుతున్నవి. మాకు రాష్ట్రం నుంచి తర్వాత మా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యొక్క ఆదేశాలను పాటిస్తూ మేము ఆసుపత్రులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ వైద్యులు కరెక్ట్ ఉన్నారా లేదా, అంటే బోర్డులో ఒకటి ఉండి లోపల వైద్యులు ఒకటి ఉండని, డయాగ్నోస్టిక్ సెంటర్స్కు చాలా ప్లేస్లలో పర్మిషన్స్ లేవు, వాటిని మేము గుర్తించడం రెక్టిఫై చేస్తున్నాం. వాటిని కూడా తర్వాత కొన్ని పర్మిషన్స్ రీసెంట్గా అప్లై చేయడం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కూడా మేము చేయడం జరుగుతున్నది. చాలా మటుకు మేము నోటీసులు జారీ చేసినాము. మరి వాళ్ళు జవాబు ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేటటువంటిది దాని యాక్షన్ మా డిఎంహెచ్ఓ గారు తీసుకుంటారు. సార్ మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మేము మాత్రం తనిఖీలో ప్రతి హాస్పిటల్ను, ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్ను అండ్ క్లినిక్లన్నింటినీ కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది. షార్ట్లీ మేము మా యొక్క రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేసినటువంటి వాటికి ఒక 4 నుంచి 5 హాస్పిటల్స్కు మేము షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. దాని మీద మరి